కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సమయంతో పాటు ధనాన్ని కూడా మీరు కోల్పోతూ ఉంటారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు చేపట్టినా కొన్ని పనులు వెనక్కే జరుగుతూ ఉంటాయి. తద్వారా చికాకులు ఏర్పడుతుంటాయి, కోపం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ పైన విశేష శుభాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఈ వారం ఎంత మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి కార్యక్రమాల్లో కొన్ని రకాల సవాళ్ళు ప్రతి సవాళ్ళు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళటం, సఖ్యతతో వ్యవహరించడం ద్వారా కొత్త కొత్త కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేపట్టే సందర్భంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే సందర్భంలో తొందరపడకుండా జాగ్రత్తగా పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా సాధారణంగా వ్యవహరిస్తూ ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండండి. చాలా చక్కని శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. ఈ వారం ఈ యొక్క కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉండాలి. అమ్మవారిని పూజిస్తుండాలి. సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూ ఉండటం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటాయి.